జ్వరం వచ్చినప్పుడు కాలంతా వాసేది బాగా బాగా జ్వరం వచ్చేదాన్ని. तो ओढ़ के ఏడిపోయితే చుట్టూ కాలు మొత్తం తోయనదలే నాక్ ఏడిపోయిదన అట్లా దాదాపుగా 16-17 సంవత్సరాలు ఆ బలహీనతో మా అక్క ఉంది. तो ఆలే ఇంటికి వెళ్ళిన తర్వాత 2 వారాల తర్వాత జ్వరం వచ్చింది. तो పెండు లత్త పాడితే తమ మామూలు తమ పోయే మామూలు రత్త పాడితే ఆ రెండాటికి ప్రతి రెండాటికి పోయిస్తారు. వాళ్ళు మాకు మతలబ్ చేశారు, జ్వరం వచ్చింది రండి తీసుకుపోదు అని. तो అసలు బాత్ కిత్తోరికి తమకి కబూర్ కిత్తోరలి ఏడిపోయితా వాసవి ఉంటుంది. మా అమ్మ నాన్న వెళ్ళలేదు, ఎందుకంటే మాకు తెలుసు ఆ జ్వరం ఎందుకు వస్తుందో. तो యాయబా వన వాడికి పుత్తర దేడి బార్ వస్తుంది. వాళ్ళే 2 రోజుల తర్వాత ఎడ్ల బండి మీద తీసుకొచ్చి మా అక్కని మా ఇంట్లో దిగబెట్టారు. ఓరే 2 దినాల పెరికి బాత్ కిత్తోరికి అసలు గాడ ఈ కోదన గాడని తోక్తోర్ గల్లే అగవాటి తచ్చలోటి పిత్తారు. వారం రోజులైనా తక్కువ కావట్లేదని అడిగారు. తోడికి ఈ పరమేశ్వర దాసర లోకమునే చుట్ల కాకాల మీద పెట్టి వెళ్ళిపోయారు. తోడికి అసలు తమ కాకాల బాత్ కిత్తోరికి దీనికి మున్నే తెచ్చుకే చుట్ల సుట్టించాలికి రోగం పరమేశ్వర దాసరి యాయో చుట్ట ఉన్ననది చుట్ట చదువు రాదు, ఆ పొడే అంత పడే బావు చుట్ట ఉన్నన. మా దగ్గర ఒక ఊర్లో ప్రార్థన జరిగేది. ಒಂದು ಸಮಯ ಬಾತಿಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಪರಮೇಶ್ವರ ದಾಸರ ನಾಟದ ಮುಖ್ಯತೆ ನಾಟ ಪ್ರಾರ್ಥನಾ ఆయన వాళ్ళు చెప్పారు ప్రార్థన తీసుకుపోతే బాగుపడుతుంది. ఆ और बात के तोरके ఆ ప్రార్థనకి నోకితే ఆ గాఢత వాటి ఆ ప్రార్థన అంతా ಹೋಗ್ತಾರೆ. నేను ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాను, 13 సంవత్సరాలు. అసలు పరమేశ్వర దాసు ఆ 1314 ವರ್ಷ 7वीं పుడే మాసం ಹೋಗ್ತಾರೆ. అక్కడ ప్రార్థన పాటలు పాడారు, ప్రార్థన చేశారు, నూనె కొబ్బరి నూనె సాంబ్రాణి ఇచ్చారు. ప్రతిరోజు సాయంత్రము అది ధూపం వేసేది, తర్వాత నూనె కాలుకు రాసేది. तो అసలు యాయ వాక్యానికి దినాలు దానికి ఏసులోయి జయం అని వాక్యం. तो कोड के हर समय यीशु लोई जय जो आले అది మాట కథనద 6 వారాల తర్వాత